Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇప్పుడు ఏమంటే అండి, రోజు ఏం టిఫన్ అనుకునే పనే సరిపోతుందండి మనకి. ఏదో ఒకటి చేయాలంటే ఉప్మా తినరు, సేమియా ఉప్మా తినరు, మ్యాగీ మనం తినము, పిల్లలకైతే నచ్చుతుంది. ఇంకా రోజు ఏం చేయాలని అనుకుంటూ ఉంటే సరే ఇంకా పులి పొంగనాలు చేద్దాము అని చెప్పి అనుకొని ఇంకా పిండి అయితే ఉనింది ఇంట్లో, ఇడ్లీ పిండి. రోజు దోశ ఇడ్లీని, అది కూడాను. సరే ఇది వెరైటీగా చేద్దాం, చాలా రోజులు కూడా అయ్యింది చేసి అని చెప్పి ఈరోజైతే నేను ఇది చేశానండి. ఫస్ట్ అయితే పులి పొంగనాలకు పిండి కొంచెం పులిస్తే బాగుంటుంది, 2-3 రోజులు పిండి అయినా బాగుంటుందిలేండి. కాకపోతే అప్పుడు రుబ్బిన పిండి అయినా మరుసటి రోజుకి కూడా వేసుకోవచ్చు. సరే నేనైతే కొంచెం పిండి పక్కకు తీసుకున్నాను, కలుపుకున్నాను, సోడా ఉప్పు వేసి పక్కకు పెట్టుకున్నాను. సరే ఇంకా కడాయి పెట్టి పోపు వేసి, ఆయిల్ వేసి పోపు వేసుకొని దాంట్లోకి అయితే ఇంకా ఎర్రగడ్డ ఒకటి, 2-3 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం పసుపు చిటికెడు, పచ్చనిపప్పు, శనగగింజలు అవి వేసి బాగా కొంచెం అట్ట వేయించుకున్నాను అనమాట. ఇది పిండిలో కలిపేసుకోవడానికి బాగుంటుంది. పిండిలో కలుపుకుంటే నోటికి వస్తూ ఉంటాయి కదా, తినేటప్పుడు బాగుంటుందని చెప్పి ఆ విధంగా అయితే చేస్తాను. నేను ఏ విధంగా చేసుకుంటాననేది చెప్తున్నానండి. ఇది నేను చేసింది కరెక్టో కాదో మీరు కామెంట్లో పెట్టండి. మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు కూడా కామెంట్లో పెడితే అలాగ నేను చేస్తాను. ఈ విధంగా అయితే పోపు వేసుకొని పిండిలోకి కలుపుకోవాలండి. ఆ విధంగానే కలుపుకున్నాను. తర్వాత అయితే బాండలి నేను వచ్చేది డీమార్ట్లో 250కి ఏమో కొనుక్కున్నానండి, గుంత పొంగనాల పెనము, నాన్ స్టిక్ది అది కూడా. సరే అని చెప్పి ఇంకా దానికైతే ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి వేసున్నాను, చాలా నెలలు అయింది, 6 నెలలు అట్ట అయిపోయింది, వేసేదే లేదు. టైం అయిపోతూ ఉండేది పిల్లల కోసము స్కూల్లో ఉన్నప్పుడు. సరే ఎట్టా హాలిడేసే కదని ఇప్పుడైతే అది చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఆయిల్ రుద్దేసుకున్నాను కడాయికి బాగా, ఆ పెనంకి బాగా రుద్దేసుకున్నాను. కొంచెంసేపు ఇంకా పక్కన పెట్టుకున్నాను. సరే ఇంకా పిండిలోకి నేను వేయించుకున్నాను కదా, ఇది కొంచెం ఆరినాక దాంట్లోకి అయితే కలిపేసుకున్నాను. వేడివేడిగా వేస్తే ఉంటలు అయిపోతుందేమో పిండి అని చెప్పనేసి ఇప్పుడైతే కలుపుకున్నానండి. కొంచెం అనుకనుగ్గా దోశ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది, మరి మనం గట్టిగా వేయకుండా ఉంటలుగా ఉంటుంది. అందుకోసం కొంచెం దోశకు వేసినట్టే కలుపుకోవాలండి. పిండి అయితే జారుడు పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ విధంగా పిల్లలు రోజు ఏం చేసినా తినటం లేదు. సరే వెరైటీగా ఉంటుందని చెప్పని ఇంకా మా పిల్లలు తింటారమ్మా అని అంటే చేయి చూద్దాం తింటాంలేనంటే ఇంకా మా వాడికి మా అందరికీ ఇష్టమే, వాళ్ళకి గుర్తు రావట్లేదు నేను ఏది చేస్తాననేది టిఫిన్ అనేది వాళ్ళకి రావట్లా. పులి పొంగనాలు, గుంత పొంగనాలు అని అంటే ఏందో చేయి ఫస్ట్ చూద్దాము అప్పుడు తింటానులే అని చెప్తా ఉన్నారు. సరేలేని కలిపి పక్కనైతే పెట్టుకున్నాను, బాగా పిండి ఉంటలు లేకుండా. సరే ఇంకా పల్లీ చట్నీ చేద్దాం దీనికోసం అని చెప్పనేసి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి. ఒక కప్పు పల్లీలు తీసుకొని, అంటే శనగగింజలు, మా ఊరి భాషలో నేను శనగగింజలు అని చెప్తున్నా, శనగగింజలు తీసుకున్నాను ఒక కప్పు. దానికి ఒక 5-6, మాకు కొంచెం కారమే తింటాము, ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దీన్ని చాలా రకాలుగా చేస్తారు, శనగగింజల చట్నీ అంటాం మేము, చాలా రకాలుగా చేస్తారు. నేను ఏ విధంగా చేసుకునేది చెప్తున్నాను, తెలియని వాళ్ళ కోసమే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియకుండా కొత్తగా చూస్తే కన్నా నా వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఒక కప్పు శనగగింజలు ఎత్తుకున్నాను, బాగా వేయించుకున్నాను. తర్వాత ఒక 6-7 ఎండుమిర్చి దాంట్లోనే వేసుకున్నాను. తెల్లగడ్డ పాయలు ఒక 4 వేసుకున్నాను. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను. చిటికెడు ముక్క బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఏ పచ్చడికైనా మీరు ఇది చేసి చూడండి, టేస్ట్ సూపర్గా వస్తుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు, ప్లేట్లో వేసుకుండా నాకేస్తారనమాట పచ్చళ్ళు అయితే. మా పిల్లలు అలానే చేస్తూ ఉంటారు. సరే అని చెప్పని ఇంకా ఆ విధంగా వేసుకున్నానండి. చింతపండు ఒక చిటికెడు అంతే, చిన్న చింతగింజ అంతే వేసుకుంటారు చింతపండు. నేను అవి వేసేసుకున్నాను ఫస్ట్ వేయించేటప్పుడే. వేడి శనగగింజల్లో ఇవన్నీ వేసేసాను అనమాట. ఒక ప్లేట్లో ఆరబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకుందామని వేసి పెట్టుకున్నాను. సరే ఇంకా దాన్ని అయితే మిక్సీ కొట్టి పెట్టుకున్నానండి. పల్లీల పచ్చడి చట్నీ చేసుకున్నాను. ఇంకా ఆ విధంగా అయితే పక్కకు పెట్టుకున్నాను. పిల్లలు తింటారు తినరని కొంచెం నీళ్ళగానే వేసాను, గట్టి చట్నీ లాగా లేకుండా. ఆ విధంగా పల్చగా వేసుకుంటే బాగుంటుంది, గట్టిగా ఎందుకులే అని చెప్పని నీళ్ళగానే చేసి పెట్టుకున్నానండి పచ్చడి అయితే. కొంచెం అట్ట పల్చగా హోటల్ చట్నీ లాగా, హోటల్లో కూడా అంతే కదా, 2 ఇడ్లీకి 4 ఇడ్లీలకు కూడా మనకు నీళ్ళగా చట్నీలు ఇచ్చేస్తారు, కొంచెం సాంబార్ వేస్తారు కదా, అలాగా చేద్దాంలే అని చెప్పని చేశానమాట. ఇంకా మా వాడి కోసం అయితే 4 శనగగింజలు పక్కన వేయించినవి పక్కన పెట్టాను.
సరే ఉదయం అయితే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఉదయం పని ఉన్నిందనమాట కొంచెం ఇంట్లోనే. ఇంకా మా పైనంతా కొంచెం క్లీన్ చేస్తున్నాము, రూమ్లు ఆల్టరేషన్ చేస్తున్నామండి. దానివల్ల కొంచెం మేము అలా రెడీ అవ్వాల్సి వచ్చింది నైటీతో. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా పని ఉందని చెప్పనేసి నేను అలా రెడీ అయ్యానమాట. ఇంకెట్లా మనం డ్రెస్సులు అవి ఇవి వేసుకుంటే పైన పని చేయలేము సక్రంగా అని చెప్పని ఈ పని అయితే ఇట్లా రెడీ అయ్యాను అనమాట నైటీతో. సరే ఇంకా పిల్లలు ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అవుతూనే ఉన్నారు. సరే ఆ లోపల టిఫిన్ చేసి పెట్టేద్దాం, మళ్ళీ మిద్దెపైకి వెళ్దాము అంటే మేము రూము 2 తలుపులు ఉన్నిందనమాట. ఒక తలుపుగా చేద్దాము, ఒక తలుపు తీసేసి పూత పని అవి చేపిస్తున్నారు. ఇంకా వాళ్ళకి టీ పెట్టడము ఇట్లా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చెత్త అవి తోసుకోవడము అట్లాంటివన్నీ అనమాట. సరే అని చెప్పి ఇంకా ఒకసారి అయితే పులి పొంగనాలు పోద్దామని చెప్పి పిండిని బాగా కలిపేసుకొని ఒకసారి ఆయిల్ పెట్టేసి బాగా పూసేసానండి పెనంకి ఆయిల్. తర్వాత అయితే ఇంకా పిండితో పోస్తామని చెప్పి ఒకసారి అయితే పోసాను, ఎలా వస్తుందో ఏమో అని చెప్పనేసి పోసాను అనమాట. చాలా బాగానే వచ్చింది. ఫస్ట్ మనం ఈ విధంగా ఆయిల్ రుద్దుకునేసి పోయాలండి. మళ్ళీ ఒక్కొక్క రవ్వ డ్రాప్స్ నూనె కూడా వదలాలి దాంట్లోని. ఇంకా కడాయి ఒక పక్కే ఉడుకుతుందేమో అని చెప్పనేసి నేనేం చేశాను, అలాంటి రింగ్ ఉన్నిందనమాట, బిందెలు పెట్టుకుంటా నేను. వేడి గిన్నెలు పెట్టుకునే దానికి ఉంటుంది కదా స్టాండ్ చిన్నది, అది పెట్టి స్టవ్ మీద ఇది పెట్టి అంటే ఆ కడాయి పెట్టానండి. అది పెట్టి పెనం పెట్టాను అనమాట. మనము అట్లే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టామనుకోండి, ఆ 4 ఫస్ట్ ఉన్న మధ్యలో ఉన్న 4 మాత్రమే కాగుతుంది, చుట్టుపక్కల ఉండేది సరిగా కాలటం లేదనమాట. ఫస్ట్ ఒకసారి చూసాను, సరిగా రాలేదు. మీరు కొనేటప్పుడు ఎలా కొనుక్కుంటారంటే, ఇలాంటి పెనం ఉన్నప్పుడు కింద ఫ్లాట్గా ఉండేదే తీసుకోండి, పైన గుంతలుగా ఉండాలి, కింద ఫ్లాట్గా ఉండే పెనం అయితే తీసుకోండి, మీకు బాగానే బాగా వస్తాయి. నాకు తెలీదు, ఫస్ట్ అయితే ఇంకా కనబడంగానే ఆ పెనం తీసుకునేసానా తెలియకుండా నాకు. అందుకేమవుతుంది, బాగానే వస్తుంది కానీ మధ్యలో ఉన్న 4 మాత్రమే కాలుతూ ఉంది, చుట్టుపక్కల కొంచెం లేటుగా కాలుతుంది. అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ పోసేసి మధ్యలో ఉన్న 4 తీసేస్తాను, ఫస్ట్ తిప్పిచ్చేస్తాను, తర్వాత చుట్టూ ఉన్న 6-7ని తిప్పించుకుంటానండి. అలా జరుగుతూ ఉందన్నమాట నాకు. అలా చేస్తున్నాను. ఇంకేం చేస్తాము, అలాగే పెట్టి మనం అన్నీ ఒకేసారి తీద్దాము, ఒకేసారి బోళ్ళ వేద్దాము అని చెప్పి అన్నామనుకోండి, అది ఏమవుతుంది, మాడిపోతుంది అనమాట. మధ్యలో ఉన్నవి మాడిపోతున్నాయి, చుట్టూ ఎత్తేటప్పటికి రోస్ట్ అవుతుంది. అందుకోసం నేను అలాంటి కింద స్టాండ్ పెట్టేసి మధ్యలో అలా కొంచెంసేపు అట్లా పెట్టేసి సన్న మంట పెట్టి కొంచెం దగ్గరే ఉండాలండి ఇది చేసేటప్పుడు పులి పొంగనాలు. ఎందుకంటే నాకేమంటే అదే మాడిపోతుంది, మధ్యలో మాడిపోతూనే చుట్టూ రావట్లేదు, చుట్టూ వస్తున్నాయి మధ్యలో మాడిపోతూ. అందుకోసం అని చెప్పి దగ్గర ఉన్నామనుకోండి, మాడకుండా వెంటనే మనం తిప్పించుకుంటూ ఉండొచ్చు కదా. ఏదో ఎప్పుడో ఒకసారి చేసే వంట కోసం మనం ఆడ పెట్టేసి దోశ అట్లా పోసి అట్లా వెళ్ళిపోతాం కదా. అట్లా కాకుండా మనం దగ్గర ఉన్నామనుకోండి, అవి బాగా వస్తాయి, ఉంటలుగా బాగా పులి పొంగనాలు బాగా వస్తాయి. ఇంకా పెద్ద పెనమైనా కూడా తెచ్చుకోవచ్చు, చిన్నవైతే కొంచెం బాగా ఉడుకుతాయి కదా అని నేను చిన్న పెనమే తీసుకున్నాను. నాకు అది కూడా కింద ఫ్లాట్గా ఉండి తెచ్చుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది మళ్ళీ తెచ్చేసాక. ఇంకా అన్నీ మళ్ళీ ఎందుకు ఎలా కొనుక్కుంటాం, ఉన్నది ఒక దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఎట్లయినా అనేసి ఇంకా తప్పలేదు, దాంతోనే వాడుకుంటున్నాను. కానీ ఈ పెనం ఉన్నప్పుడు మాత్రం దగ్గరే ఉండండి, దగ్గరుండి మీరు తిప్పిస్తూ ఉండాలి, లేదనుకోండి మాడిపోతాయి. అందుకు చెప్తున్నాను అనమాట. ఆ విధంగా అయితే నేను ఫస్ట్ మూత పెట్టి కొంచెంసేపు అయితే తిప్పిస్తున్నానండి. ఇప్పుడైతే తిప్పిస్తున్నాను. దానికోసం తిప్పించడానికి ఏం చేస్తున్నానంటే ఈ స్పోర్క్ ఉంటుంది కదా మ్యాగీ తినేది, దాంట్లో నుంచి తిప్పిస్తున్నాను అనమాట. అలా చేసామనుకోండి, అంటే బాగా లోపలికి వెళ్ళి గుచ్చుతాం కాబట్టి మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా అనేసి అలా పెట్టి అలా తిప్పేస్తున్నాను. బాగా ఈజీగానే వస్తుంది. అదే చూడండి, ఫస్ట్ ఎత్తినప్పటికే నాకు 3-4 అట్లే రోస్ట్ అయిపోయింది. దానికోసం అనమాట. మనం ఒక సన్న కమ్మి కూడా పెట్టుకోవచ్చు, నాకెందుకో ఇది బాగుందనిపించి దాంతోనే చేస్తున్నానండి. ఈ విధంగా పులి పొంగనాలను అయితే రెడీ చేసుకున్నాను పిల్లకాయల కోసం అని చెప్పి ఈరోజైతే ఈ టిఫిన్ రెడీ చేశానండి. ఇంకా మా వారికి టైం అయిపోతూ ఉంది అనమాట వర్క్కి. సరే ఇంకా గబగబా పెట్టాలి కదా అని చెప్పి దగ్గరే ఉన్నాను. అప్పటికి ఒక వరుస అయితే 4 వరుసలు పోసినాం అనుకోండి, 4 ట్రిప్పులు వేస్తే ఒక్కసారి అయితే ఖచ్చితంగా మాడిందండి. ఇంకా తప్పలేదు, ఇంకా మనం అటు ఇటు పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒక పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అప్పటికి దగ్గరే ఉన్నన్ని వచ్చి బాగా వచ్చింది. ఇంకా దగ్గరే ఉన్నామనుకోండి చాలా బాగా వస్తాయండి అన్నీ చక్కగా.
మనం అట్ట పనిగానే అట్ట అని చెప్పి మనం హాలేకో ఎటో గట్ట వెళ్ళామనుకోండి ఆడికి మాడిపోతుంది అనమాట 4. అందుకని చెప్పి చెప్తున్నాను. ఇంకా పులి పొంగనాలు అయితే అన్నీ చాలా బాగా వచ్చాయి. ఒక 5-6 ఏమో అలా కొంచెం రోస్ట్ ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా అయితే పులి పొంగనాలు చేసుకోవచ్చండి. పల్లీల చట్నీ కూడా పల్చగా చేసుకున్నాను. ఈజీగా ఎవరైనా చూస్తే ఏదో ఒక టిఫిన్ అనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది కూడా చేసి పెట్టుకుంటామండి. చేసుకోండి, మీకు కూడా ఏదో ఒక వెరైటీ టిఫిన్ తిన్నట్టే ఉంటుంది. సాయంత్రంలో చేసుకోవచ్చు, నైట్లో టిఫిన్ ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇది ఈజీగా. ఈ పులి పొంగనాలు చేసేది మాకు రాదని మాత్రం అనుకోవద్దండి, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏదో నా కూతురు లాంటి పిల్లలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఈ హాలిడేస్లో ఇలాంటివి కూడా చేపిస్తాం. మా పాప అయితే అస్సలు అట్లా తిప్పమ్మా, నేను అట్లా పనిగా ఉన్నానని చెప్పంటే కూడా తిప్పలేదన్నమాట. ఎందుకంటే చెయ్యి కాలుతుందని. ఇంత ఈజీగా చూపిస్తుంటే కూడా అలా చేస్తే ఎట్లా అని చెప్పి అరుస్తూ ఉన్నాను మా అమ్మాయిని అయితే. అట్లా ఇంకెవరైనా మా అమ్మాయి లాంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారేమో అనే విధంగా చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా చూస్తే ఈజీ ప్రాసెసే కదా, ఎవరైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి చెప్తున్నానండి. పెద్దవాళ్ళకి మామూలుగా తెలిసే ఉంటుంది, పిల్లల కోసం అంటే 12 సంవత్సరాల పిల్లలు ఇట్లాంటి వాళ్ళు అయితే అస్సలు స్టవ్ దగ్గరికి రావటం లేదండి. అసలు చేయడానికి కూడా అస్సలు ఏమాత్రం స్టవ్ దగ్గరికి రావట్లా. ఇంత ఈజీ పని కూడా తిప్పించేదానికి కూడా అట్ట తిప్పించుంటే నాకు 4-5 కూడా మాడుండవు. అమ్మాయి తిప్పించలేదు కాబట్టి నాకు కొన్ని మాడిపోయినాయి దగ్గరుండి. నాకు కొంచెం పని ఉన్నిందని చెప్పాను కదా, పైన కింద తిరుగుతూ ఉన్నాను. ఇంకా మా వాడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అక్కడ మా వారు దేవుడి పూజ గదిలో కొంచెం ప్రసాదం పెడతారు, చీనీ కలకండ అవి ప్లేట్లో పెడితే ఇది నేను తింటా అని చెప్పి వచ్చి కూర్చున్నాడు అనమాట. నేను సరేలే తిను అని చెప్పి ఇంకా మా పిల్లలు స్నానం చేయంగానే ఇంకా నేరుగా వెళ్ళి సూర్య నమస్కారము, సూర్య అష్టకము ఇవన్నీ చదువుతారండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.